దేవుని మహాకృప చేత ఏర్పాటు చేయబడిన ఈ 3 దినాల ప్రత్యేక సభలలో అనుభవం కలిగిన దేవుని సేవకులతో కూడా దైవజనులు రత్నాకర్ గారు, స్వామినాథన్ గారు, అలాగే జాన్ డేవిడ్ గారు వీరందరితో కూడా కలిసి సహవాసం చేయడానికి, దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రేమతో మీ మధ్యకు అత్యల్పనను ఆహ్వానించిన స్థానిక సంఘ బాధ్యతైన పెద్దలకు, ప్రియులు వేమయ్య గారికి, వారితో కూడా ఉన్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన ప్రేమందనాలు తెలియపరుస్తున్నాం. మాత్రమే కాకుండా ముందుగా వర్తమానం అందించిన దేవుని సేవకులు, మా తోటి దైవజనుడు రత్నాకర్ గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాం. ఆయా స్థలాల నుంచి వచ్చిన దేవుని సేవకులు, పెద్దలు, సహోదర సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన ప్రేమందనాలు తెలియపరుస్తున్నాం. అందరికీ వందనాలు. వేమయ్య గారు ముందుకు సర్దుకోండి అంటున్నారు, కానీ మీరేం సర్దుకున్నట్లేదు. కొంతమంది సర్దుకున్నారు, చాలా ఖాళీ ఉంది. వెనక వచ్చేవారు మనల్ని దాటి వస్తున్నప్పుడు వాళ్ళ కాలు మనకు తగిలితే కోపం వస్తుంది మనకు కదా. సో అందుకని ముందే సర్దుకుంటే ముందు వాళ్ళు ముందుకి, వెనక్కి వచ్చేవారు వెనక్కి కూర్చుంటారు. అది ఒక మంచి క్రమమైన విధానం. అలాగ చేయడానికి ప్రయత్నం చేయండి. మంచిది. ఈ దినాలలో దేవుని వాక్యాన్ని మనం ఆలకించడం కొరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ముందుగా దేవుని దాసుల ద్వారా అపోస్తుల కార్యముల గ్రంథముల నుండి దేవుని వాక్యం మనం ప్రారంభంగా వింటూ వచ్చాం. తిరిగి దేవుని వాక్యాన్ని మనం ఆలకించడం కొరకై ఆదికాండం చదువుకుందాం. ఆదికాండం మొదటి అధ్యాయం. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మాత్రమే చదువుదాం. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మరలా చదువుతున్న అదే వచనాన్ని. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చదవబడిన లేఖన భాగాలు ప్రభు మనందరి ఆలోచనల్లో, మన ఆధ్యాత్మిక జీవితాల ప్రయోజనార్థమై, ఆత్మల క్షేమార్థమై, ఆశీర్వాదకరంగా ప్రభు అనుగ్రహించినట్లుగా చిన్న మాట ప్రార్థన చేద్దాం. చేరి వచ్చిన మనం ఈ 3 దినాల కూడికల ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. కేవలం సభలకు వచ్చి వెళ్ళడం కొరకనే ఉద్దేశం కాకుండా దేవుని వాక్యాన్ని ఆలకించి, అంగీకరించి, అన్వయించుకోవడానికి, మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచుకోవడానికి ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రార్హుడు అయిన మా ప్రియ ప్రభువా, పూజార్హుడు అయిన మా దేవా, మా మంచి దేవా, మా శిరస్సులు వంచి మిమ్మను వందిస్తున్నాం. మంటివారమైన మమ్మను జ్ఞాపకం చేసుకొని మీ కుమారుడు క్రీస్తు యేసులో మమ్మను ఏర్పరచుకొని నిత్యజీవానికి మమ్మల్ని హక్కుదారులుగా చేయడానికి ఇష్టపడినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ క్రమములో మీ కుమారుడు క్రీస్తు యేసు వారిని మా కొరకు ఈ భూలోకానికి పంపారు. కలువరి శిలువలో ఆయనను మా నిమిత్తమై బలి చేశారు. మృతుల లోకానికి పంపారు. మృతుల్లో నుండి తిరిగి లేపారు. అందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ శిలువ వార్త మాకు వినబడగా కేవలం విశ్వాసం ఉంచడం చేత మమ్మల్ని మీ పిల్లలుగా అంగీకరించారు. నిత్యజీవానికి మమ్మల్ని హక్కుదారులుగా చేశారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరలోక పౌరులంగా భూలోక యాత్రలో ముందుకు సాగుతుంటుండగా మా భక్తి జీవితాలకు ప్రయోజనకరమైన వివిధ సదుపాయాలను మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ అందు విశ్వాసం ఉంచగా మీ ఆత్మను మా అంతరంగాలలో ఉంచారు. మీకు స్తోత్రం. మీ సంఘ సహవాసాన్ని మాకు ఇచ్చారు. మీకు స్తోత్రం. మీ గ్రంథాన్ని మాకు ఇచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ గ్రంథాన్ని బోధించగలిగిన మీ దాసులనిచ్చారు. అందుకు మీకు స్తోత్రం. ఇలాగూ ప్రత్యేకమైన కూడికల ద్వారా
మమ్మలను దర్శించి ఉజ్జీవింపచేయడానికి మీరు ఇష్టపడుతున్నందుకు మీకు స్తోత్రం. మీరు ఇచ్చిన ప్రతి సదుపాయాన్ని బట్టి మీకు స్తోత్రం. దేవా, ఈ మొదటి కూడికలో చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రం. స్థానిక సంఘం బాధ్యతతో భారంతో ఏర్పాటు చేసి ఉంటుండగా చేరి వచ్చిన మేమెవరం కూడా నిష్ఫలంగా తిరిగి వెళ్ళక మీ వాక్యం దగ్గర మా జీవితాలను సరిచేసుకుంటూ సాగడానికి సహాయం చేయండి. ఉదయకాలం ముందుగా మీ దాసుని బలపరిచి మీరు ఇచ్చిన లేఖనాలకై మీకు స్తోత్రం. మరికొద్ది నిమిషాలు మీ మాటలు వినడానికి ఆశపడుతుంటుండగా చదవబడిన లేఖనాల వెలుగులో నుండి నాతో మాతో మీరు మాట్లాడండి. బలహీనుడైన మీ దాసుని మరుగు చేయండి. మీ మాటలు రాజేయమని, ఏ హృదయానికి ఏ మాట అవసరమో ఆ మాటలు మీరు అనుగ్రహించుమని, ఈ ప్రాంగణమంతా మీ ఆత్మ సంచారం ఉంచుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి మీ వాక్యాన్ని ఆలకించబోతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరులారా, సోదరులారా, ఈ పగటి వేళ దైవ సాన్నిధ్యములో మనం చేరి ఉండగా దేవుని వాక్యాన్ని మనం ఆలకించడం కొరకై బైబిల్ గ్రంథముల నుండి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకున్నాం. దాదాపుగా వచనం చదవగానే చాలామంది ఒక్క లైనేగా ఇందులో ఏముంది అనిపించవచ్చు కదా, వాస్తవమే. అయినా అందులో నుండే కొన్ని విషయాలు ఉదయకాలం నేను ఆలోచన చేయాలని ఆశపడుతున్నాను. ఆత్మచేత సిద్ధపరచబడి ప్రేరేపించబడుతున్నాను. ఆదికాండం ఉత్పత్తుల గ్రంథం అని దైవజనులు నాన్నగారు రాజారావు గారు ఆదికాండం బుక్లో రాస్తూ వచ్చారు. ఉత్పత్తుల గ్రంథం అనే పేరు దీనికి పెట్టబడింది. ఆది అనే పదం ఆరంభం అనే అర్థాన్ని ఇస్తుంది. అన్నిటికీ ఆరంభం ఆదికాండమే. ఇప్పుడే దేవుని దాసులు జ్ఞాపకం చేసిన అపోస్తుల కార్యముల గ్రంథం కూడా ఆరంభమే కొన్నింటికి. కానీ ఆదికాండపు ఆరంభం వేరు, అపోస్తుల కార్యముల గ్రంథం యొక్క ఆరంభం వేరు. ఆదికాండం సృష్టి ఆరంభం, అపోస్తుల కార్యముల గ్రంథం సంఘారంభం. ఆదికాండం సృష్టిలో మనం గమనిస్తున్నవన్నిటికీ, ఆకాశమైన భూమైన, దృశ్యములైన అదృశ్యములైన, అధికారములైన, జీవమైన, ఉన్నవైన, రాబోవునవైన అన్నింటి ఆధారం ఆదికాండం. మానవుని ఆరంభం ఆదికాండమే. మానవుని వివాహ ప్రారంభం ఆదికాండమే. మానవుని సంతాన ఆరంభం ఆదికాండమే. మానవుని పాప ప్రారంభం కూడా ఆదికాండమే. మానవుని పాప విమోచన ప్రారంభం కూడా ఆదికాండమే. సో అన్నిటి ఆరంభం ఆదికాండం అని మనం గమనిస్తాం. ఇటీవల పలు స్థలాలలో, ప్రకాశం జిల్లాలో నేను ఆదికాండం నుండే కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. ఇంకొల్లులో, నుజిల్లపల్లిలో, ఆయా స్థలాలలో. ఈ దినాల్లో కూడా ఆదికాండంలో నుండి కొన్ని సంగతులు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అంతకుముందు భక్తుల జీవిత చరిత్రల దగ్గర కొన్నింటిని మీకు జ్ఞాపకం చేశాను. ఆదికాండం మనం చదువుతున్నప్పుడు 2 ముఖ్యమైన భాగాలుగా మనం ఆలోచన చేస్తే, మొదటి 3 అధ్యాయాలు సృష్టి వివరాలు అంటారు. సృష్టి వివరాలు. 4 నుండి 50 వరకు ఉన్న అధ్యాయాలు వ్యక్తుల జీవిత వివరాలు లేక భక్తులైన వ్యక్తుల జీవిత వివరాలు అంటారు. 4 నుండి 50 వరకు ఉన్న అధ్యాయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు వాటిని గురించిన వివరాలు కొన్ని చోట్ల జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఇప్పుడు నేను వాళ్ళ జోటికి వెళ్ళట్లేదు. అయితే మొదటి 3 అధ్యాయాల్లో సృష్టి వివరాలు ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కొంతమంది బైబిల్ పండితులు మరొక రకంగా ఏం చెప్పారంటే, ఆదికాండాన్ని
జలప్రళయానికి ముందు, జలప్రళయానికి తరువాత అని కూడా డివిజన్ ఇచ్చారు. జలప్రళయానికి ముందు చరిత్ర, జలప్రళయానికి తరువాత చరిత్ర అని జ్ఞాపకం చేశారు. సో ఏది ఏమైనా ఆదికాండం అన్నింటి ప్రారంభం అని మనం గమనిస్తాం. మనం చదువుకున్న ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం దగ్గర ఆదియందు దేవుడు అనే మాట ప్రారంభం చేశాడు. ఈ దినాల్లో నేను ఎక్కువగా సృష్టి వివరాలతో పాటుగా దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేయాలని మాత్రమే నేను ఆశపడుతున్నాను. హూ ఈజ్ అవర్ గాడ్? మన దేవుడు ఎవరు? ఆయన ఔన్నత్యం ఏంటి? ఆయన గొప్పతనం ఏంటి? ప్రపంచానికి అర్థం కావలసిన వాడు దేవుడు. మరొక మాట ఎలా జ్ఞాపకం చేస్తున్నాను, నేటి క్రైస్తవ్యానికి అర్థం కావలసిన వాడు కూడా దేవుడే. చాలామంది ఏమనుకుంటున్నారంటే, క్రైస్తవులు మాకు దేవుడు ఎందుకు తెలియదు అనుకుంటున్నారు కదా, దేవుడు మాకెందుకు తెలియదు అనే ఆలోచనతో ఉన్నారు. కొంచెం గమనించండి. వాస్తవానికి దేవుడు తెలియని క్రైస్తవులు నేడు కోకొల్లలుగా సంఘాల మధ్య ఉన్నారు. దేవుడు అంటే అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నవారు అనేక మంది ఉన్నారు. యెహోవాను ఎరుగని తరం అన్నాడు. ఎక్కడ? న్యాయాధిపతుల గ్రంథములో యెహోవాను ఎరుగని తరం అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈనాడు దేవుడెవరో ఎరుగని తరాలు ఎగుస్తున్నాయి. దేవుడెవరో అర్థం కాని వారు నేటి సంఘాలలో ఎక్కువ ఉన్నారు. పిల్లరా, దేవుడెవరో అర్థం చేసుకోవడం జీవిత పారమార్థికత. దేవుడెవరో అర్థమైనప్పుడు మన ఆధ్యాత్మిక స్థితికి ఒక విలువ ఏర్పడుతుంది. దేవునికి మనకు అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. దేవుడెవరో అర్థం కాకపోతే చాలాసార్లు మన జీవితమే అస్తవ్యస్తంగా మారిపోతుంది. ఈ 1వ అధ్యాయంలో ప్రారంభంగా ఆదియందు దేవుడు అని ప్రారంభం చేశాడే. దేవుడు అనే పదం ఈ 1వ అధ్యాయంలోనే ఇంచుమించుగా 30 సార్లు ఉంది. దేవుడు అనే ఒక చిన్న పదం ఇంచుమించుగా 30 సార్లు ఉంది. బైబిల్ గ్రంథమంతటిలో దేవుడు అనే పదం ఎంత విలువైంది? ఒక అధ్యాయంలోని అన్నిసార్లు వ్రాయబడింది అంటే వినండి, అధ్యాయం అంతటిలో దేవుడు అనే పదం ప్రాముఖ్యమైనదైతే నా జీవితాలకు కూడా దేవుడే ప్రాముఖ్యమైన వాడు అని గమనించండి. దేవుడే ముఖ్యమైన వాడు నా జీవితాలకు మాత్రమే కాదు. అధ్యాయం 1లో దేవుడు అనే మాట గమనిస్తాం. 31వ వచనం కూడా చదువుతారా? అదే అధ్యాయం 31వ వచనం. సహోదరులు ముందు కూర్చుంటే బైబిల్ చదివేవాళ్ళు కష్టం, అర్థమైందా? సో కొంతమంది ఇలా అలవాటు చేస్తున్నారు, కానీ సహోదరులకి ఇటువైపు సహోదరులు ఇటు అట్లా వేస్తే కొంతమంది బైబిల్ చదవడానికి అవకాశం ఉంటుంది. బహుశా నన్ను చాలామంది బాల్యంలో చూసుంటారు, ఎరిగిన వారు. బైబిల్ దేవుని సేవకులు చెప్పగానే చదవడం నాకు అలవాటు. అది నా భవిష్యత్తుకు ఉపయోగపడింది. ఈనాటి నా సేవా జీవితానికి కూడా ప్రయోజనకరమైంది. ఈనాడు బైబిల్ చదివేవాళ్ళు లేరు, ఎత్తుకోవాల్సి వచ్చింది, అర్థమైందా? యవనస్తులు బైబిల్ చదివేవాళ్ళు లేరు, ఇప్పుడు అంత చైర్ పర్సన్స్ అయ్యారు కదా, అందువలన బైబిల్ చదివేవాళ్ళు తక్కువ అవుతున్నారు. రండి చదివి 31వ వచనం. దేవుడు, చాలు, థ్యాంక్ యూ బ్రదర్. దేవుడు అన్నాడు అంటే అధ్యాయం ప్రారంభం దేవుడు, అధ్యాయం ముగింపు కూడా దేవుడు అనే పదంతో ముగించబడింది. ఇలా చెప్పనా, మానవ జీవితానికి దేవుడే ఆరంభం అవ్వాలి, దేవుడే ముగింపు అవ్వాలి. దేవుడు లేని జీవితం అదొక విషాదం. దేవుడు లేని సృష్టిని మనం చూడలేం, దేవుడు లేని జీవితాన్ని కూడా ఊహించలేం. దేవుడు ఎంత ప్రాముఖ్యమైన వాడో. ఎందుకు ఈ స్థలానికి చేరి వచ్చాం? దేవుని గురించిన సంగతులు ఆలకించడానికే కదా, దేవుని గురించి అర్థం చేసుకోవడానికే కదా, దేవుని వాక్యాన్ని ఆలకించడానికే కదా. సో దేవుడు ఎంత ప్రాముఖ్యమైన వాడో గమనించడానికి మనం ప్రయత్నం చేద్దాం. రండి, ఉదయకాలం ఆ 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నా వర్తమానానికి వెళ్ళకముందు
ఆదికాండం 1వ అధ్యాయంలో ఆది అని వ్రాయబడింది, ఆది అందు అని. ఇదే పదం మరొక అధ్యాయం ప్రారంభంలో కూడా వ్రాయబడింది, మరొక గ్రంథంలో కూడా. ఎక్కడ? యోహాను సువార్త 1వ అధ్యాయం ఆది అందు అనే పదాన్ని మనం అక్కడ కూడా చూస్తాం. అయితే బైబిల్ పండితులు ఏమన్నారంటే, ఆదికాండము ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అనే మాటకిను యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆదికి చాలా వ్యత్యాసం ఉంది అని జ్ఞాపకం చేశారు. మరికొంతమంది ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ వచనానికి 2వ వచనానికి మధ్య చాలా సంవత్సరాల వ్యవధి ఉంది అని కూడా బైబిల్ పండితులు తెలియపరుస్తున్నారు. 1వ వచనంలో దేవుడు సృష్టిని చేసినట్లుగా మనం గమనిస్తాం. అక్కడే మనం ఆగుదాం. దేవుడు సృజించాను అనే మాట మనం చూస్తున్నాం. మొదటి సృష్టి మనకు తెలియదు, అదొక అందమైన సృష్టి. కానీ అదేం చేయబడింది? పాడు చేయబడింది. అది నిరాకారముగా మార్చబడింది. ఆ క్రింది వచనాలు చదువుతున్నప్పుడు ఆ వివరాలు మనం గమనిస్తాం. తిరిగి ఆ భూమిని ఆకాశాలను ఆయన కలుగజేస్తున్న విధానాన్ని మనం చూస్తాం. అసలు మొదట సృష్టి యొక్క వివరాలన్నీ యోబు గ్రంథములో దేవుడు మాట్లాడుతున్నప్పుడు యోబుతో, నువ్వు చూసావా, నువ్వు ఉన్నావా, నేను భూమికి స్తంభములో నిలిపాను, అప్పుడు నువ్వు ఉన్నావా అంటాడు. ఆయన చేసిన సృష్టి ఎంత అద్భుతమైందో దాని వివరాలు తెలియదు. అదే 1వ అధ్యాయం 1వ వచనం. అక్కడే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. భూమిని ఆకాశాన్ని ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాట మనం చూస్తాం. అలాగే ఉదయ కాలపు వేళ దేవుడు ఎవరు అంటే, అమ్మా అయ్యా వింటున్నారా, నేను ఎవరిని గురించి చెప్తానన్నాను? దేవుని గురించి. దేవుడు ఎవరు? సృజించినవాడు, సృష్టిని చేసినవాడు. దేవుడు ఎవరు? ఆయన సృష్టికర్త అని మనం గమనిస్తాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం చదువుదామా? యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. 45:18. ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే. సృష్టికర్త అనే పదాన్ని అక్కడ స్పష్టంగా చెప్పాడు. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు అన్నాడు. అలాగైతే ఈ ఉదయకాలం మనం ఎరిగిన, మనము నమ్మిన, మనం ఆరాధిస్తున్న ఈ దేవుడు ఎవరైనా క్రియేటర్, సృష్టికర్త, సృష్టిని చేసినవాడు ఆయన. అక్కడ నుండి ప్రారంభం చేద్దాం ఈ ఉదయకాలం కోడికలో. సృష్టికర్త అయిన దేవుడు ఆయన. ఆయన సామాన్యుడు కాదు. ఆయన ఎవరి చేతో సృజింపబడిన వాడు కాదు. ఆయన సృష్టిని చేసినవాడు, ఆయనే సృజించినవాడు. అవును, అది యోహాను సువార్తలో జ్ఞాపకం చేయబడినట్లుగా ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ద్వారా ఆయన మూలమున సమస్తమును కలిగెను అనే మాట జ్ఞాపకం చేస్తాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అనే మాట. ఆయన సృష్టికర్త, ఆయన సృష్టిని చేసినవాడు, సృష్టిని చేసినవాడు. ఉదయకాలం దేవుడు ఎవరు అంటే సృష్టికర్త. ఈ సృష్టికర్త ఎవరు? ఆయన దేవుడు. దేవుడు అవును, వాస్తవమే. యెషయా గ్రంథంలోని 40వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదువుదామా? 40వ అధ్యాయం 26వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. మీ కన్నులు పైకెత్తి చూడుడి, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించాను? వినరా? వీటిని ఎవడు సృజించాను? కన్నులు పైకెత్తితే ఏం కనబడతాయి? ఆకాశము, మహాకాశాలు కనబడతాయి. అంటే ఆకాశం కనబడుతుంది, సూర్యుడు కనబడతాడు, చంద్రుడు కనబడతాడు, నక్షత్రాలు కనబడుతున్నాయి కదా. మీ తలలు పైకెత్తి లేక మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించాను? వీటిని ఎవరు సృజించారు? అవును, ఎవరు సృజించింది? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం అదే. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను, వీటిని సృజించిన వాడు దేవుడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు.
సృజించిన వాడు ఆయన. ఈ సృష్టికర్త ఎవరైనా, ఆ దేవుడు ఎటువంటి వాడు ఎవరైనా చదువుదామా? అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం. ఆ సృష్టికర్త ఎవరు మనం ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. 14:15. అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? ఎందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి తర్వాత మనం గమనిస్తాం, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు. అలాగైతే ఈ సృష్టికర్త అయిన దేవుడు ఎవరు? అమ్మాయ్యా, అర్థమవుతుందా? దేవుని గుర్చిన ఆలోచన వైపు మనం వెళదాం. ఆయన ఎవరో పరికిద్దాం, ఆయన గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సృష్టికర్త అయిన దేవుడు పౌలు జ్ఞాపకం చేస్తున్న మాట ఏమంటున్నాడు? ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుడు ఈయన. జీవము గల దేవుడు. ఈ సృష్టిని చేసిన ఆయన జీవము గల దేవుడు. ఆయన జీవము లేని వాడు కాడు, ఆయన జీవము గల దేవుడు. అలాగైతే ఈరోజు ఏ దేవుని సన్నిధికి మనం చేరవచ్చామో ఆయన ఎవరు? జీవము గల దేవుడు. అర్థమవుతుందా? జీవము గల దేవుడు. అంత మాత్రమే కాదు, జీవము గల దేవుడు మాత్రమే కాదు, అదే అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం చదువుదామా? 3:15. అపోస్తుల కార్యముల గ్రంథంలోనే 3:15 చదువుదాం. మీరు జీవాధిపతిని చంపితే గాని చాలు. ఎవరాయన? జీవాధిపతి, జీవము గల దేవుడు ఆయన మాత్రమే కాదు, ఆయన జీవాధిపతి. నేను త్వరగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన జీవాధిపతి. అమ్మయ్యా, మన దేవుడెవరు? ఈ సృష్టిని చేసిన దేవుడెవరు? ఈ రంగురంగుల సృష్టిని, ఈ ఆహ్లాదకరమైన సృష్టిని, ఈ ఆనందకరమైన సృష్టిని, ఈ సుందరమైన సృష్టిని చేసిన దేవుడు ఎవరు? ఆయన జీవము గల దేవుడు. ఆయన జీవము గలవాడు మాత్రమే కాదు, ఇంకెవరు ఆయన? ఆయన జీవాధిపతి. జీవము గల దేవుడు కాదు, అసలు జీవానికే ఆయన అధిపతి. అవును, ఆయన జీవము గలవాడు, జీవానికి అధిపతి అనడానికి రుజువు ఏంటంటే, ఈ సృష్టిలో ఉన్న వాటికి అన్నిటికీ ఆయన ఏమిచ్చాడు? జీవాన్ని ఇచ్చాడు. ఆయన జీవాన్ని ఇచ్చాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయంలో ఆ మాటలు మనం గమనిస్తాం. ఆయన జీవాన్ని ఇచ్చాడు. ఆయన జీవము కలిగి చలిస్తున్నాయి. బోటనీ కదా, ఆ వృక్షాలకు జీవమిచ్చిన వాడెవరు? దేవుడే. పశువులకు జీవమిచ్చిన వాడెవడు? దేవుడే. అన్నిటికీ జీవం ఇచ్చినవాడు దేవుడే. నీకు నాకు జీవం ఇచ్చినవాడు కూడా దేవుడే అని మనం గమనించాలి. జీవము గల దేవుడు ఈ సృష్టిని చేశాడు. ఇలా జ్ఞాపకం చేస్తా. అమ్మా, ఒక్క నిమిషం వింటున్నారా? ఇక్కడ కూర్చున్న మనం, మన దేవుడు జీవము గలవాడు అని అర్థమైతే మన యాటిట్యూడ్ మారిద్ది, మనం కూర్చునే విధానం మారిద్ది, మనం వినే విధానం మారిద్ది, మన ఆలోచన సరళి మారిద్ది. ఆయన జీవము గల దేవుడు. ఆయన చూస్తున్నాడు మన పరిస్థితిని. ఆయన జీవము గల దేవుడు. ఆయన మనల్ని గమనిస్తున్నాడు. ఆయన జీవము గల దేవుడు అనే విషయాన్ని గమనిద్దాం. మాత్రమే కాదు, యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం, ఇంకా దేవుడు ఎవరో, సృష్టికర్త అయిన దేవుడు ఎవరో మరొక వచనాన్ని మనం ఇలా చూద్దాం. 40వ అధ్యాయం 28వ వచనం చూద్దామా? 40:28. నీకు తెలియలేదా? నీవు వినలేదా? నీకు తెలియలేదా అన్నాడు. భూదిగంతములను సృజించిన యెహోవా, దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన జీవము గల దేవుడు మాత్రమే కాదు, ఆయన ఎవరు? నిత్యుడగు దేవుడు. నిత్యుడగు దేవుడు. ఆయన నిత్యుడు, అనిత్యుడు కాడు. ఆయన నిత్యుడు. అందుకే మోషేకు ప్రత్యక్షమైనప్పుడు నిర్గమకాండములో ఏమన్నాడు ఆయన? నేను ఉన్నవాడను అనువాడను అని ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. నేను ఉన్నవాడను అనువాడను. ఆయన నిత్యుడు, కాలాలకు అతీతుడు.
కాలాలకు అతీతుడు ఆయన. అన్ని కాలాలలో ఉండగలిగిన వాడు. కాలాలు మారినా, తరాలు మారినా, యుగాలు మారినా ఆయన మారని దేవుడు. ఆయన నిత్యుడు. నిత్యుడైన దేవుడు ఈ సృష్టిని చేసినవాడు. జీవము గల దేవుడు ఈ సృష్టిని చేసినవాడు. నిత్యుడైన దేవుడు ఈ సృష్టిని చేశాడు. సమయం దాటిపోతుంటుండగా వెళదాం, ఇంకా చాలా ఉన్నాయి. ఇర్మియా గ్రంథంలో ఒక వచనాన్ని చదువుదామా? 10వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం వచనం 12 చదువుదాం. ఇర్మియా గ్రంథం 10:12. ఆయన తన బలము చేత భూమిని సృజించెను. విన్నారా? అట్లా ఈ సృష్టిని చేసిన దేవుడు ఎవరు? ఆయన బలవంతుడు, ఆయన జీవము గలవాడు మాత్రమే కాదు, ఆయన నిత్యుడు. అదే సమయంలో ఆయన బలము కలిగిన వాడు. ఆయన బలవంతుడు. తన బలము చేత ఈ భూమిని సృజించాడు. తన బలము చేత ఆయన అన్నిటినీ చేశాడు. అవును, అక్కడ రాస్తూ అన్నాడు, తన ప్రజ్ఞ చేత ఆకాశ విశాలమును పరచను అన్నాడు. ఆయన జీవము గల దేవుడు, భూమిని సృష్టిని చేసినవాడు. ఆయన నిత్యుడు, ఆయన బలము గలవాడు, ఆయన ప్రజ్ఞ గలవాడు, ఆయన జ్ఞానము చేత ఆయన స్థాపించాడు వీటన్నిటినీ. అర్థమవుతుందా సోదరుడా, సోదరి? ఎందుకు ఇంతసేపు జ్ఞాపకం చేస్తూ వచ్చాము? ఆ దేవుడెవరో మనకు అర్థం కావాలి. అది ఈనాడు దేవుని గుర్చిన ఆలోచనలు లేవు, బోధలు ఎక్కువయ్యాయి. దేవుని గుర్చిన గ్రహింపు తక్కువ అవుతుంది. దేవుని గుర్చిన ధ్యానాలు తక్కువ అవుతున్నాయి. దేవుడు ఎవరో అర్థం చేసుకుంటున్నప్పుడు మన జీవిత తత్వం మారిద్ది, మన మనస్తత్వం మార్పు చెందిద్ది. నేను మరలేదా చెప్పనా? జీవము గల దేవుడు అని అర్థం చేసుకుంటున్నప్పుడు ఆయన చూస్తున్నాడు, ఆయన నన్ను గమనిస్తున్నాడు అనే దగ్గర మనకేమేర్పడింది? తప్పక భయం ఏర్పడింది. ఈనాడు క్రైస్తవ్యములో భయము లేదు, బోధలున్నాయి, భయము లేదు. ఎందుకో తెలుసా? ఆయన జీవము గలవాడనే తత్వం మర్చిపోయాం. అర్థమవుతుందా? ఆయన గమనిస్తున్నాడు అనే స్పృహ కోల్పోయాం, ఆ స్పర్శ కోల్పోయాం. అందుకని ఏమైనా మాట్లాడతాం, ఏమైనా చేస్తాం, ఎలాగైనా బిహేవ్ చేస్తాం, నా ఇష్టం, నేనేమైనా చేస్తా అంటాం. జీవము గల దేవుడున్నాడు, బివేర్, జాగ్రత్త. ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన నిత్యుడగు దేవుడు, ఆయన నిత్యం ఉన్నవాడు, అన్ని కాలాలలో ఉన్నవాడు, ఎక్కడున్నా ఉన్నవాడే. లోకంలో చెప్పే మాట ఏమిటి? ఇందు గలడందులుడనుడకు సందేహము వలదని కదా. అవును, ఆయన అన్ని చోట్ల ఉండేవాడు. ఈ కుడికిలో ఉన్నాడా? ఉన్నాడు అని అర్థమైతే నువ్వు వినే విధానం మార్పు చెందిద్ది. ఉన్నాడు అని అర్థమైతే దేవుని వాక్యం వింటున్నప్పుడు నువ్వు చేసిన లోపం, మనం పొరపాట్లు చేసినప్పుడు తప్పకుండా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఆయన ఉన్నాడు. మూడవది, ఆయన బలవంతుడు, బలము కలిగిన దేవుడు. మన బలహీనతల దగ్గర మనకు సహాయం చేయగలిగినవాడు అని మనం గుర్తిద్దాం. ఆయన జ్ఞానము గలవాడు, తన జ్ఞానము చేత సమస్తాన్ని సాధించేయగలిగినవాడు అని మనం ఎరుగుదాం. ఆయన సృష్టికర్త. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఎందుకు చేశాడు ఈ సృష్టిని? సృష్టికర్త ఎవరో జ్ఞాపకం చేశాను. టూకికి కొన్ని విషయాలు. ఎందుకు చేశాడు ఈ సృష్టిని? కారణం ఏంటి? యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఒక వచనమే అలా చదువుదాం. నేను పోవడానికి ప్రయత్నం చేస్తా. 43వ అధ్యాయం 7వ వచనం చదువుదామా? 43:7. కన్నులుండి అందులైన వారిని 3వ అధ్యాయం 7వ వచనం యెషయా గ్రంథం 43:7. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. చాలే. దేని కొరకు సృష్టిని చేశాడు ఆయన? ఈ సమస్త సృష్టిని కాదు. సృష్టిలో కేవలం చెట్లు, పుట్టలు కదా, పొలాలు, స్థలాలు ఇవి మాత్రమే కాదు. ఆకాశం, భూమి, సముద్రం ఇవి మాత్రమే కాదు. 6 దినాల సృష్టి అక్కడ కనబడుతుంది కదా. అందులో నీవు నేను కూడా ఉన్నాం. మనల్ని సృజించిన వాడు కూడా ఆయనే కదా. ఎందుకు సృజించాడు ఆయన? తన మహిమ కొరకు. ఆయన మహిమ నిమిత్తం ఈ సృష్టిని చేశాడు. కానీ వినండి, ఈ సృష్టి దగ్గర ఆయన మహిమ పొందగలిగాడా?
ఈ సృష్టి దగ్గర ఆయన మహిమను పొందగలిగాడా? ఆలోచించేయండి. సృష్టి ద్వారా లేక మానవ సృష్టి ద్వారా దేవుడు మహిమను పొందలేకపోయాడు. అవును, అందుకే దేవుడు మరొక నూతన సృష్టిని చేయడానికి ఇష్టపడ్డాడు. గుర్తుపెట్టుకుందాం, ఈ సృష్టి ఎవరి ద్వారా కలిగింది? దేవుడి ద్వారానే. నీవు నేను ఎవరు ఆధారం కాదు, ఏ అధికారులు ఆధారం కాదు, దేవుడే ఈ సృష్టిని చేశాడు. ఈ సృష్టి ద్వారా దేవుడు మహిమ పొందాలనుకున్నాడు, కానీ మహిమను పొందలేకపోయాడు. ఆశ్చర్యం చెప్పనా? ఈ సృష్టి ఏం చేయబడింది? శపించబడింది. ఆదికాండం 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో సృష్టిని దేవుడు శపించాడు. చదువుదామా? రోమపత్రిక మనందరం ఎరిగిన ఒక వచనం దగ్గరికి వెళదాం. రోమపత్రిక 8వ అధ్యాయం 20వ వచనం దగ్గరికి వెళదాం. 8:20. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యము నుండి విడిపింపబడి, అట్లయితే సృష్టి నాశనమునకు లోనై దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోయే మహిమ గల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా దానిని లోపరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడెను. అట్లా ఈ వచ్చిన మనకేమో నేర్పిస్తుంది? సృష్టి నాశనమైంది, సృష్టి నాశనం చేయబడుతుంది. అందుకే సృష్టి 19వ వచనంలో తేరి చూస్తూ ఉంది. దేని కొరకు? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తుంది. అవును, ఈ ఆకాశం, ఈ భూమి శపించబడింది, నాశనం చేయబడింది. అవును, భూమి మీద దేవుడు ఈ భూమి గచ్చ పొదలను మొలిపిస్తుంది అన్నాడు ఆదాముతో. శపించబడిన నేలగా చేయబడింది, నాశనానికి లోనైంది. దేవుడు మరొక క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని ఆయన చేయబోతున్నాడు. అయితే అంతకంటే ముందు దేవుడు మరొక నూతన సృష్టిని చేశాడు. అక్కడే కొంచెం ఆగాలని ఇష్టపడుతున్నాను. సృష్టిని చేసింది ఎవరు? చెప్పే కదా ఇప్పుడే. సృష్టిని చేసింది ఎవరు? దేవుడు. దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. అయితే కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఒకసారి వెళదామా? కొరింథీ 2వ పత్రిక 5:17. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. కొంచెం ఆగుతారా? సృష్టి అని అక్కడ చూస్తున్నాం, ఇక్కడేం చూస్తున్నాం? నూతన సృష్టి. కొంచెం నేను దాటి ముందుకు వెళ్ళాను. ఆ సృష్టి నాశనానికి లోనవుతుంది, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది, దాస్యము నుండి విడిపించబడడానికి ఎదురు చూస్తుంది. అయితే దేవుడు మరొక నూతన సృష్టిని చేస్తున్నాడు. మనం చెప్పుకుంటుంది భవిష్యత్తులో కలగబోయే నూతన ఆకాశం, నూతన భూమి కాదు. మధ్యలో మరొక నూతన సృష్టిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చదుదాం ఇప్పుడు. ఈ సృష్టిలోనే మరొక నూతన సృష్టి. చదుదామా? 17వ వచనం మరలా. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అలాగైతే అమ్మాయ, ఏ మానవుడైతే దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి దేవునికి మహిమ ఆపాదించకుండా, దేవుని మహిమపరచకుండా మహిమను కోల్పోయాడో, తిరిగి ఆ మానవుణ్ణి నూతన సృష్టిగా ఆయన చేయడానికి ఇష్టపడ్డాడు. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎక్కడా? ఈ సృష్టిలోనే మరొక నూతన సృష్టి. అర్థమవుతుందా? నాశనం చేయబడిన ఈ సృష్టిలోనే మరొక నూతన సృష్టి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా నూతన సృష్టిని ఆయన కలుగజేస్తున్నాడు. అందుకే ఆ మాట చెప్పాడు, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఉదయకాలం క్రీస్తు యేసు ద్వారా నూతన సృష్టి అనే మాట గమనిస్తున్నాం. ఎఫెసీ పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుదామా?
2:10. 2:10. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. వింటున్నారా? క్రీస్తు యేసునందు సృష్టింపబడ్డాం అన్నాడు. మనము అనే మాట పౌలు తన్ను కూడా కలుపుకొని ఎవరికి రాస్తున్నాడు ఈ మాట? ఎఫెస్సులో ఉన్న వారికి రాస్తున్నాడు. ఎఫెస్సులో ఉన్న నూతన సృష్టిగా చేయబడిన వారికి రాస్తూ క్రీస్తునందు మనము సృష్టించబడ్డాం అన్నాడు. అలాగైతే ఎవరైనా క్రీస్తునందు ఉంటే వారు నూతన సృష్టి. ఈ నూతన సృష్టిగా చేయబడిన మనము అనే మాట ఎవరికి వర్తిస్తుంది అంటే సంఘమునకు సంబంధించింది. ఎఫెస్సులో ఉన్న సంఘానికి మాట రాస్తున్నాడు. ఇలా విందాం కొంచెం జాగ్రత్తగా. ఆ చిన్న వివరణ మీకు ఇచ్చి ముందుకు వెళ్తాను. మానవుడు పాపం చేసి దేవుని మహిమపరచవలసిన మానవుడు తను పాపం చేశాడు, శాపానికి గురయ్యాడు. తనను బట్టి సృష్టి కూడా ఏం చేయబడింది? శాపానికిలో. మొదటి సృష్టి అపవాదిని బట్టి నాశనం చేయబడితే రెండవ సృష్టి మానవుని బట్టి శపించబడింది. అయితే తిరిగి దేవుడు యేసు క్రీస్తునందు నూతన సృష్టి చేస్తున్నాడు. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో, పాపి అయిన మానవుడు, పాపము చేసి దేవునికి దూరమైపోయిన మానవుడు, ఏ భేదము లేదు, అందరూ ఆ కోవలోనే ఉన్నారు. దేవుని మహిమను కోల్పోయిన ఈ మానవుడు ఇప్పుడు ఏం చేయబడుతున్నాడు? ఒక నూతన సృష్టిగా, న్యూ క్రియేషన్గా చేయబడుతున్నాడు, క్రొత్త సృష్టిగా చేయబడుతున్నాడు. అలాగైతే ఆ క్రొత్త సృష్టిగా చేయబడిన వారితో ఏర్పడింది మనము క్రీస్తునందు సృష్టించబడ్డాం. లేక 2వ అధ్యాయం 10లో మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీ పత్రికలో ఆ సంఘానికి ఆ మాట రాస్తున్నాడు. అలాగైతే ఇలా జ్ఞాపకం చేస్తాను, ఆ నూతన సృష్టి, ఆ న్యూ క్రియేషన్ ఎవరైతే క్రీస్తు యేసునందు ఉన్నారో వారు నూతన సృష్టి, వారు సంఘము అని మనం గమనిస్తాం. అలాగైతే ఈ పాడైపోయిన సృష్టిలో దేవుడు ఒక నూతన సృష్టి చేశాడు. అదేమిటి? సంఘం. నీవు నేను నూతన సృష్టిగా చేయబడి ఒక సంఘముగా సమకూర్చబడుతున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయానికి వెళదాం. ఇప్పుడు ఆ మాట చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. ఇది పెద్దల మీటింగ్ కొరకు అన్న చెప్పారు, నేను అది చెప్పట్లేదు. అర్థమైందా? 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. కొంచెం నేను ఆగడానికి ఇష్టపడుతున్నాను, వర్తమానం ముగించడానికి. సృష్టిని ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఇక్కడ 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. ఎలా జరిగింది ఇది? క్రీస్తు యేసు ద్వారా. అవును, ఆయన రక్తం ఇచ్చి ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే క్రీస్తు యేసునందు పాప క్షమాపణ వేడుకున్నారో వారు నూతన సృష్టిగా చేయబడ్డారు. ఆయన రక్తములో కడుగబడిన వారు సంఘముగా ఏర్పరచబడ్డారు. అట్లయితే నాకున్న ఆలోచన ఏమిటంటే, సృష్టి దేవునిది, దేవుడే చేశాడు. సంఘం ఎవరిది? ఇంక అయిపోయింది వర్తమానం. సంఘం ఎవరిది? దేవునిదే. సృష్టిని ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడే. సంఘాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? ఇక్కడ కొంచెం ఆగాలి. సృష్టి పాడైపోయింది. మానవుడు దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేయగా దేవుని మహిమ నిమిత్తం చేయబడిన సృష్టి పాడు చేయబడగా తిరిగి యేసు క్రీస్తులో నూతన సృష్టిని దేవుడు ఏర్పరుస్తున్నాడు. ఆ నూతన సృష్టి చేయడానికే కాలము పరిపూర్ణమైనప్పుడు కన్యమరియ గర్భములో యేసుక్రీస్తు లోకములో జన్మించాడు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకై కలువరి శిలువలో ఆయన రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో వారు ఏం చేయబడుతున్నారు? నూతన సృష్టి అవుతున్నారు. వారితో కూడిందే ఏమంటాం? సంఘం. ఆగుదాం. ఇక్కడే మరలా ఒక 3 విషయాలు నేను పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. సంఘం
దేవుని సృష్టిలో మరొక నూతన సృష్టి ఇది. సృష్టికి భిన్నంగా దేవుడు చేసిన ఒక నూతన సృష్టి. సంఘం అంటే ఏమనుకుంటున్నారు? సంఘం అంటే చిన్న చూపా? సంఘం అంటే చాలా తక్కువగా అంచనా వేస్తున్నారా? సృష్టి ఎంత విలువైందో అంతకంటే విలువైంది సంఘం. దేవుడు సృష్టిని ఎలా చేశాడు? ఇందా చెప్పాం కదా, తన బలము చేత చేశాడు, తన ప్రజ్ఞ చేత చేశాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో తన మహత్తు గల మాట చేత ఏం చేశాడు? ఆయన నిర్మించాడు. కానీ వినండి, మన పుస్తకాల్లో కూడా పాట పాడతాం. ఏమని? మాటతో సృష్టిని కలుగజేసేటివి కదా. మాటతో పాప క్షమాపణ కలిగిందా? కలగలేదు. ఇప్పుడు చెప్పండి, ఈ సృష్టి గొప్పదా, నూతన సృష్టి గొప్పదా? అర్థమవుతుందా? ఈ మధ్యాహ్నం ఈ సంగతి అర్థమైతే చాలు. ఈ కోరికలో ఈ సృష్టి కంటే, మాటతో చేసిన సృష్టి కంటే మరొక నూతన సృష్టి ఉంది. ఏదా సృష్టి? సంఘం. అది మీ మనసులో ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను ఉదయకాలం. ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో వారు నూతన సృష్టి చేయబడ్డారు. ఎవరైతే యేసు ప్రభునందు పాప క్షమాపణ పొందారో వారు నూతన సృష్టిగా చేయబడ్డారు. వినండి, మాటతో చేయలేదు ఈ సృష్టిని, ఆయన రక్తము ద్వారా చేశాడు ఈ సృష్టిని. ఆయన ప్రాణమిచ్చి చేశాడు ఈ సృష్టిని. కనబడుతున్న ఈ సుందరమైన సృష్టి మాటతో చేశాడేమో, కలుగుగా కంటే కలిగింది. కానీ అయ్యామా, నీవు నేను కూడి వస్తున్నామే, సంఘముగా చేర్చబడుతున్నామే. ఈ సంఘం మాటతో కలిగింది కాదు. ఎలా కలిగింది? ఆయన తన స్వరక్తం ఇచ్చాడు అనే మాట గమనిస్తున్నాం. ఆయన ప్రాణం ఇచ్చాడు. ఆయన విలువ పెట్టి దీన్ని ఏం చేశాడు? కొన్నాడు. అలాగైతే ఒక మాట చెప్తాను, సంఘం వింటున్నారా? మనది ఎవరిది కాదు. సంఘం ఎవరిది? దేవునిది. ఈనాడు ఎవరు పడితే వాళ్ళు ఏమన్నారు? సంఘం ఎవరిది? అమ్మా చెప్పండి, మీకు బాగా చెప్పారు. సంఘం ఎవరిది? విచిత్రం ఏంటంటే ఒక చోట ఆడవాళ్ళు కూడా ఈ సంఘం మాది, ఉంటే ఉండిపోతే పొండండి అన్నారు. ఆడవాళ్ళు. సంఘం ఎవరిది? ఆడవాళ్ళదా మగవాళ్ళదా? చెప్పండి. నేనేం కాలక్షేపం కోసం చెప్పట్లేదు ఈ మాటలో. సంఘము యొక్క విలువలు తగ్గిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. సృష్టి దేవునిది, సంఘము దేవునిది. చాలాసార్లు కోపం వస్తే సంఘ పెద్దలో సేవకులు ఏమంటున్నారు? సంఘం నాది, మేము 10 మంది ఉన్నాం, మాది. ఎవరు చెప్పాడు నీకు? ఎవరు చెప్పారు సంఘం మీదని? సంఘం ఎవరిది? సృష్టి నీది కాదు, సంఘం నీది కాదు. సృష్టి దేవునిదే, సంఘం దేవునిదే. సృష్టిలో మనం ఉన్నాం, సంఘములో కూడా మనం చేర్చబడ్డాం. ఇప్పటి వేళ సంఘం ఎందుకు దేవునిదో ఒక 3 విషయాలు జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాం. అయిపోయింది వర్తమానం. గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు. సృష్టి దేవునిది, సంఘం కూడా దేవునిదే. సృష్టిని చేసిన దేవుడు ఎవరో మనం విన్నాం. ఆ దేవుడే కాలమానంలోకి వచ్చాడు. నిత్యుడైన దేవుడు కాలమానంలోకి వచ్చాడు. నీ కొరకు, నా కొరకు మన పట్ల కరుణ చూపించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆయనను ఉండడం ద్వారా, ఆయన నమ్మడం ద్వారా మనం నూతన సృష్టిగా చేయబడ్డాం. ఈ నూతన సృష్టిగా చేయబడింది సంఘం. అర్థమవుతున్నమాట? నూతన సృష్టి చేయబడ్డానికి యేసుక్రీస్తు రక్తమే కారణం. సంఘం ఏర్పడడానికి కారణం ఏంటి? ఆయన రక్తమే. ఆయన రక్తమే. అంటే సంఘం అంటే ఎవరు? ఇప్పుడు చెప్పాలా? సంఘం అంటే ఎవరు? నూతన సృష్టిగా చేయబడిన మనమే. చాలా ఏళ్ల క్రితం ఒక ఆయన మ్యాగజైన్లో రాశాడు, సంఘం అని బ్రాకెట్లో పెద్దలు అని పెట్టాడు. సంఘం అని పెద్దలా? సంఘం అని పెట్టి బ్రాకెట్లో పెద్దలు అని పెట్టాడు. మీరు చెప్పండి, సంఘం అంటే పెద్దలా? సంఘం అంటే పోనీ సేవకులా? సంఘం అంటే అందరూ ఉన్నారు అందులో. పరిశుద్ధులు అన్నారు, పరిశుద్ధపరచబడిన దేవుని సంఘం.
చదువుదాం ఒక్క వచనం, పర్లేదు తప్పులేదు, చదువుకుందాం. కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం చదువుదాం త్వరగా. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, అక్కడ కొరింథీలో, సంతరావరులోనూ దేవుని సంఘం అందమా, తప్పులేదు. కొరింథీలో మళ్ళీ డౌట్లు రాని బాగండి. మెట్టుకేదేమైనా సంఘమే. సంఘం అనే మాట ఇందాక దేవుని దాసులు చెప్పారు. సంఘం అనే ఏకవచనంలో కొన్నిసార్లు సార్వత్రిక సంఘానికి కూడా వాడబడింది. సంఘములు అనే మాట దగ్గర స్థానిక సంఘాలకు వాడబడింది. సరే, మెట్టుకేదేమైనా కొరింథీలో ఉన్న సంఘం అనేది స్థానిక సంఘమే. ఇప్పుడు చెప్దాం, సంఘమును దేవుని సంఘం అన్నాడా, ఏమన్నాడు? కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, గుర్తుపెట్టుకోండి, ఏ ఊరిలో ఉన్న సంఘం ఎవరిది? దేవుని సంఘం. చదువుదాం అక్కడ. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు. అంటే దేవుని సంఘమునకు అనగా, ఇప్పుడు చెప్పండి, పెద్దలు అన్నాడా? చెప్పండి, సేవకులు అన్నాడా? ఎవరన్నాడు? స్త్రీలు అన్నాడా? పురుషులు అన్నాడా? ఏమన్నాడు? చదువు మాట మరలా. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారితో కూడింది. కాల్ అవుట్ కంపెనీ, పిలువబడిన సముదాయం, ఎక్లీసియా అన్నారు. వారెవరైనా, వారే పరిస్థితుల్లో చెందిన వారైనా, పాపము నుండి పిలువబడ్డారు, చీకటి నుండి పిలువబడ్డారు, లోకము నుండి పిలువబడ్డారు, వారు పరిశుద్ధపరచబడ్డారు, పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డారు. వారే దేవుని సంఘం. దేవుని సంఘం ఇది. కొరింథీలో ఉన్న, సంతరావురులో ఉన్న, తిమ్మ సముద్రంలో ఉన్న, ఎక్కడ ఉన్నా ఈ దేవుని సంఘం. మర్చిపోబాకండి. ఎందుకు దేవుని సంఘం అయింది? ఇది ఎందుకు దేవుని సంఘం? ఒక 3 మాటలు చదివి ప్రార్థన చేద్దాం. మొదటిది, అదే 20వ అధ్యాయం 28 వచ్చిన అపోస్తుల కార్యం, కొరింథీ పత్రికలో లేదు. 20వ అధ్యాయం అపోస్తుల కార్యం గ్రంథం 20వ అధ్యాయం 28 వచనం, 20-28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన వినండి. సంఘం ఎందుకు దేవునిది అంటే, ఈ స్పర్శ మనకు కావాలి. సంఘము ఎందుకు దేవునిది? తన స్వరక్తాన్ని, ఆయన స్వరక్తం ఇచ్చాడు. అమ్మాయ వింటున్నారా? ఈ సంఘం కొరకు యేసుక్రీస్తు వారు మాత్రమే రక్తం ఇచ్చాడు, మరెవరూ రక్తం ఇవ్వలేదు. అందుకే సంఘం నీది నాది ఎవరిది కాదు. ఆయన మాత్రమే రక్తం కార్చాడు, మరొకరెవరూ కాదు. దేవుడు తన ఆ పదం కోసమే నేను ఇష్టపడుతున్నాను. తన స్వరక్తం, ఏం రక్తం ఇచ్చి అనే మాట సరిపోదా? కానీ ఏమన్నాడు అక్కడ? పెక్యులర్ వాడాడు. చదువు మరలా మాట 20వ వచనంలో, దేవుడు తన స్వరక్తం ఇచ్చి. ఈ సంఘం ఎందుకు దేవునిది అంటే, ఆయన స్వరక్తం చేత ఏర్పరచబడింది. అందుకు దేవుని సంఘం. సో నీది నాది అన్నటికీ కాదు. అందులో మనం ఎవరం? సభికులం. సంఘములో చేర్చబడ్డాం. సంఘములో చేర్చబడమే మన భాగ్యం. అర్థమవుతుందా? సంఘములో నీవు నేను చేర్చబడమే అవర్ ప్రివిలేజ్. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో మనం చేర్చబడమే ఇదొక గొప్ప భాగ్యం, తెలుసా? ఎందుకంటే ఈ సృష్టి శపింపబడిన ఈ సృష్టిలో నుండి దేవుడు ఏర్పరిచిన నూతన సృష్టిలోకి మనం చేర్చబడ్డాం. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన రక్తంలో కడగబడడం ద్వారా, పరిశుద్ధపరచబడడం ద్వారా ఆ సృష్టిలోకి చేర్చబడ్డాం. ఇది నా భాగ్యం, తెలుసా? సంఘం దేవునిది. ఈ సంఘములో మనం చేర్చబడడం ఒక అద్భుతమైన విషయం. కూర్చొని ఆలోచన చేస్తే అర్థమవుతుంది. దేవుడు సృష్టించేశాడు, దేవుడు సంఘాన్ని చేశాడు. సంఘం ఆయనది. ఎందుకు? స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. రెండో మాట చదుదామా? స్వరక్తం ఇచ్చాడు. రెండవది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. అక్కడే 2 మాటలు చదివి ప్రార్థన చేస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25-27 కలిసి ఉన్నాయి. చదువుదాం. పురుషులారా, అంటే ఇప్పుడు మళ్ళీ పురుషులు చెబితే పెళ్ళిళ్ళు కాడికి వెళ్ళాల్సి వచ్చింది. నేను పెళ్ళిళ్ళ గురించి ఏం చెప్పట్లేదు ఇప్పుడు. చదవండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అటువలే క్రీస్తు కూడా క్రీస్తు
సంఘానికి కేంద్రం క్రీస్తే, సంఘమాయనది. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరేదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను వాడు సంఘానికి వాక్యం ఇస్తున్నవాడు. ప్రేమించడానికి, వాక్యం ఇవ్వడానికి ఆయన తను ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. సంఘము కొరకు ఆయన అప్పగించుకున్నాడు. అందుకు సంఘమైంది. నేను మరలా చెప్తున్నాను, నీవు నేను ఎంత బోధకులమైనా, అయ్యమ్మా మనం ఎంత గొప్పవారమైనా, ఎంత పరిజ్ఞానం ఉన్నా, వాక్యములో దిట్టలమైనా, వినండి ఇలా చెప్పనా, ఏ సేవకునికైనా వాక్యం దేవుడు ఇవ్వకపోతే ఇక్కడ నిలబడితే ప్రయోజనం శూన్యం. అర్థమైందా? వాక్యం దేవునిది. సంఘము కొరకు దేవుడు వాక్యం ఇచ్చేవాడు. ఆ మాట నన్ను బహుగా ఆకర్షించింది. చదవా? ఏది లేకుండా పరిశుద్ధంగా నిర్దోషంగా నిలబెట్టబడాలని దేవుని యొక్క వాక్యముతో దాన్ని ఏం చేస్తున్నాడు? వాక్యముతో ఉదక స్నానం అంటే సంఘమునకు తను తాను అప్పగించుకున్నాడు కాబట్టి వాక్యం ఇస్తున్నాడు. ఈ వాక్యం ఆయనది. ఆయన ఇస్తున్న వాక్యం సంఘము కొరకు ఆయన అప్పగించుకున్నాడు. అందుకు సంఘమైంది. నీవు ఎంత గొప్పోళ్ళమైనా మనం కాదు, ఆయనే ముఖ్యం. ఆయన అప్పగించుకున్నాడు సంఘం కొరకు. మూడో మాట చెప్పి ప్రార్థన చేస్తా. అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 29-30 వచనాలు చదువుము. 5 తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు గాని, శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు గాని, శరీరం దగ్గర మళ్ళొద్దాం. శరీరమును ద్వేషించువాడు ఎవడును లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. చాలు. మూడో మాట. ఒకటి, సంఘం ఎందుకు దేవుంది? సంఘం కొరకు స్వరక్తం ఇచ్చాడు. నీవు నేనెవరు మివలా ఎన్నడు కూడా సంఘం నాది అనడానికి వీలేదు. ఇది నేర్చుకుందాం. సంఘం నాది కాదు, నీది కాదు. సంఘం ఎవరిది? అలవాటు చేద్దాం. దేవుని సంఘం ఇది. ఈ దేవుని సంఘం. ఎందుకు దేవునిది? నెంబర్ 1, ఆయన స్వరక్తం ఇచ్చాడు. రెండవది, ఆయన అప్పగించుకున్నాడు సంఘం కొరకు. మూడవది, సంఘమును సంరక్షిస్తున్నాడు, పోషించి సంరక్షిస్తున్నాడు. ఆ మాట చెప్పడానికి ఆయన ఒక మాట వాడాడు. అక్కడ ఏమన్నాడు తెలుసా? ప్రతివాడు తన శరీరాన్ని ఏం చేస్తాడు? పోషించి సంరక్షించుకుంటాడు. తన శరీరాన్ని పోషించి సంరక్షించుకుంటాడు కదా. అట్లయితే క్రీస్తు కూడా చెప్పాలి. ఇప్పుడు క్రీస్తు కూడా సంఘమును అంటే ఇప్పుడు సంఘం ఏంటి? సంఘం ఏంటి? మొదటి అధ్యాయం 22 లేక 23, 22-23 కలిపితేనే మంచిది. 1:22-23. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. వింటున్నారా? ఆ సంఘము ఆయన శరీరము. కాబట్టి ఇప్పుడు ప్రతివాడు శరీరమును ఏం చేస్తాడు? పోషించి సంరక్షించుకుంటాడు. క్రీస్తు సంఘానికి ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. సో శరీరాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? తన శరీరాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు. అలాగైతే అమ్మా, సంఘమును సంరక్షించేవాడు క్రీస్తు. మనం అందరం సహకారులమే. సోదరులారా, సోదరులు వాక్యం చెప్పినా, సోదరులు వాక్యం చెప్పినా మనమందరం సహకారులు మాత్రమే. కానీ పోషించి సంరక్షించేవాడు ఆయన మాత్రమే. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలోకి వచ్చిన చదువుదామా? 4:16. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. అదే మాట, ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము. ఏది శరీరం? సంఘం పొందిద్ది, అభివృద్ధి పొందిద్ది. సంఘము ఆయన చేత సంరక్షించబడేది. ఎందుకు ఆయన సంఘం అయిందంటే 3 విషయాలు జ్ఞాపకం చేశాను. 1 చెప్తారా? స్వరక్తం ఇచ్చాడు. 2 అప్పగించుకున్నాడు. 3 పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు.
అందుకే సంఘం ఆయనది. మనమందరం సంఘములో సభికులం, సంఘానికి సహాయకులం. దేవుడు కొందరు నియమించాడు సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి. అర్థమైందా? సో సంఘం ఆయనది అనే మాట మర్చిపోవద్దు. ఎవరిది? సృష్టికర్త అయిన దేవుని. ఈ దేవుడు ఎవరో అర్థమైతే, ఈ సంఘం ఆయనది అని మనం గుర్తించగలిగితే, ఆయనకిచ్చే ఆ ప్రామినెన్స్, ఆ ప్రాధాన్యత, ఆ విలువ, సంఘం పట్ల మనకు కలిగి ఉండే వైఖరి వేరుగా ఉంటుంది. సంఘం ఆయనది, ఎవరు కూడా నాది అనడానికి వెళ్ళలేదు. సంఘం నా ఇష్టం, మేం చెప్పినట్టే వినాలి, మేము 10 మంది మా ఇంటి పేరటోళ్ళు ఉన్నాం కాదు. 100 మంది ఒక ఇంటి పేరటోళ్ళు ఉన్నా సంఘం ఇది కాదు. సంఘం ఎవరిది? దేవునిది. మర్చిపోబాకండి. సంఘాల్లో సమస్యలకు కారణం ఏంటంటే సంఘము దేవునిది అనే స్పర్శను కోల్పోతున్నాం. అందుకని ఎవరికి వాళ్ళే ఏం చేయాలనుకుంటున్నాం? సంఘాన్ని మనకిష్టం వచ్చినట్లు చేయాలనుకుంటున్నాం. సంఘము నాది అనే ఆలోచనల వైపు వెళ్తున్నాం. సంఘం దేవునిది. మరలా చెప్తున్నా, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సృష్టి దేవునిది. సృష్టిని చేసినవాడు దేవుడు, సంఘమును చేసినవాడు కూడా దేవుడే. సృష్టి ఏర్పాటు దేవునిది, సంఘము యొక్క ఏర్పాటు కూడా దేవునిదే. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. పిల్లరా, సృష్టి దేవునిది. సృష్టి శపించబడగా దేవుడు ఒక నూతన సృష్టిని ఈ సృష్టిలో నుండే చేస్తున్నాడు. పాడైపోయిన మానవుల్లో నుండే క్రీస్తు ద్వారా ఈ క్రొత్త సృష్టి ఏర్పడుతుంది. ఆదాములో శాపం కలిగింది, క్రీస్తు యేసులో శాప విమోచన దొరికింది. సంఘం క్రొత్త సృష్టి భూమి మీద. తెలుసా? ఓ అందమైన సృష్టి సంఘం. యేసుకేలు గ్రంథంలో కావాలన్నాడు, సౌందర్యమైన నీ మంద అన్నాడు. సంఘం చాలా సౌందర్యమైంది. సృష్టిని చేసినవాడు దేవుడు, సంఘముని ఏర్పాటు చేసింది దేవుడు. సృష్టి దేవునిది, సంఘం దేవునిది. సంఘం ఎందుకు దేవునిదో 3 మాటలు మనం విన్నాం. నాది అనే ఆ స్పర్శ రానీయకండి. వాళ్ళది కాబట్టి మేమెందుకు వెళ్ళేది అని అనబాకండి. నీకు ప్రాముఖ్యత ఇవ్వలేదని, నీకు పాట ఇవ్వలేదని, నీకు ప్రార్థన ఇవ్వలేదు కానీ సంఘం వాళ్ళదిగా, అందుకని నేను ఎందుకు వెళ్ళడం అంటావా? అనొచ్చా? నీకు దేవుడు అర్థమయ్యాడా? దేవుడు అర్థమైతే సంఘం దేవుడిని అనుగ్రహిస్తావు, సంఘానికి విలువ ఇస్తావు. దేవునికి లోబడి బ్రతుకుదాం. కృపల తండ్రి, మీకు వందనాలు. వినబడిన మాటలు మా అందరి హృదయాలలో అన్ని రీతులుగా కార్యం చేయడానికి సహాయపడమని, మధ్యాహ్న కూడికి సిద్ధపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.